అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ఎంతో మంది భక్తులను పవిత్ర పుణ్యక్షేత్రాలకు దర్శనానికి తీసుకువెళ్తూ తీర్థయాత్రలను దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి సహకారంతో అసలు ఒడిస్సాలో ఉన్న పవిత్ర ప్రసిద్ధి చెందిన క్షేత్రాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒడిస్సాలో మనకి గిరిజాదేవి అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉంది. అంతేకాదు ముక్తేశ్వర ఆలయం, పరమేశ్వర ఆలయం, మనకి ఎంతగానో ఇష్టమైన పూరి జగన్నాథ్ టెంపుల్ వంటివి ఎన్ని ప్రదేశాలు ఉన్నాయో వీటన్నిటి గురించి కూడా స్వయంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితోనే ట్రావెల్ చేసిన మన గురువు గారు బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారితో మాట్లాడి ఆలయాల యొక్క విశిష్టత ఏంటి, ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారితో వాళ్ళకి ఎటువంటి అనుబంధం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. శుభాశిస్సులు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఒరిస్సా, ఒడియా అదొక నాట్యం కూడా ఉంటుంది. కథక్ అంటారన్నమాట. కథక్ నాట్యం అదొక ప్రత్యేకించి ఆ రాష్ట్రానికి. మన కూచిపూడి ఎలాగో, తమిళనాడుకి భరతనాట్యం ఎలాగో, కేరళకు అలాంటి ఒక నాట్యం. ఇక్కడ ఒడియా, ఒడిస్సా. మన కథక్ నాట్యం చూడాలి అంటే మనకు అనార్కలి అనే ఒక సినిమా వచ్చింది. ఆ అనార్కలి సినిమాలో అంజలి నాట్యం చేస్తుంది. రాజశేఖరానిపై మోచు తీరలేదురా, రాజసానయేలరా అని ఆ పాడుతున్నప్పుడు చేసే నాట్యం కథక్. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒరియా వారు ఆనందం. ఇక్కడ మనకు భువనేశ్వర్ అద్భుతమైనటువంటి సుందరమైన లింగరాజ ఆలయం, ముక్తీశ్వర ఆలయం, రాజా రాణి ఆలయం, పరమేశ్వర ఆలయాలు ఎంతో భక్తి ప్రపత్తులతో మనకు ఉట్టిపడతాయి. అసలు అయినా ఎక్కడ చూచినా ఈశ్వర ఆలయాలు లేనటువంటి ప్రదేశమే లేదు, మీ ఊళ్ళోనైనా మా ఊళ్ళోనైనా. ఇవి ప్రత్యేకించి పరమేశ్వరుడు ఎన్నుకున్నటువంటి ప్రదేశాలు. అంతేకాక ఇక్కడ ఒక శక్తిపీఠం కూడా ఉంటుంది, గిరిజాదేవి. మనకు సహజంగా 18 అష్టాదశ పీఠాలలో సతీదేవి యొక్క దేహం ముక్కలు అయితే ఆ ముక్కలు పడినవని, ఇవి కాక మళ్ళీ ఉపముక్కలు కూడా కొన్ని ఉంటాయి, చిన్ని చిన్నివి. మళ్ళీ అవి పడినటువంటి ప్రదేశాలు కూడా శక్తిపీఠాలే. మనకు 18 అనిపిస్తాయి, కానీ మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఇక్కడొక ముక్క అక్కడొక ముక్క అమ్మవారి శరీరం ఇక్కడ ఉన్నది అని తెలియచేసేటువంటి వాటిలో గిరిజ. గిరిజ అంటే గిరిజ దేవి అంటే గిరిజ అంటే గిరి అంటే పర్వతం, జ అంటే పుట్టడం. హిమవత్ పర్వతానికి పుట్టినటువంటి అమ్మాయిని గిరిజ అంటారు. లేదా శైలజ, శైలజ అన్నా కూడా అదే అర్థం. పార్వతి అన్నా కూడా అదే అర్థం. హైమవతి అన్నా కూడా అదే అర్థం. అలాంటి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శక్తిపీఠాలు మనకు కనబడతాయి. అద్భుతం, ఆనందం. కోణార్క్ దేవాలయం వైజ్ఞానిక శిల్పశాస్త్రానికి ప్రతీక. ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఆ సముద్రపు ఒడ్డున ప్రకాశించేటువంటి కోణార్క దేవాలయం, ఇది సూర్య దేవాలయం. 7 గుర్రములతో చెక్కారు శిల్పాన్ని. ఆ 7 గుర్రముల మీద సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం, తం సూర్యం ప్రణమామ్యహం. ఆ దివ్యమైనటువంటి రథం మీద ఎలా బయలుదేరుతున్నాడో మనకు దర్శనమిస్తుంది. ఆ చక్రమున్నది, ఆ చక్రానికి కూడా చక్కని 12 ఆకులతో మనకు దర్శనమిస్తాయి. అంటే 12 నెలలు, అలాగే 6 ఋతువులు, వీటన్ని చిహ్నాలుగా సూర్యుని యొక్క శక్తి, సూర్యుని యొక్క కిరణాలు భూమి మీద ప్రసరిస్తే ఏ ఏ శక్తులు కలుగుతాయో ఆ శక్తులన్నిటినీ ఒక గుడిలా మలచారు. ఉదయించేటువంటి ఆ సూర్య కిరణాలు సరిగ్గా గర్భగుడిలోకి వెళ్ళి ఆ సూర్యుని తాకుతూ ఉంటాయి. ఇవన్నీ కొంత మహమ్మదీయులు వాళ్ళు వచ్చి కొంత ధ్వంసం చేశారు, అయినప్పటికీ నిలిచి ఉన్నది. అద్భుతమైనటువంటి విశేషంతో, వైజ్ఞానిక ప్రదర్శనతో కనపడేటువంటి సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు 12 జ్యోతిర్లింగములుగా ఉండటమే కాక ద్వాదశాదిత్యుడు అంటారు. ఓం సూర్యాయ నమః, సూర్య నమస్కారములని చేస్తారు. ఓం సూర్యాయ నమః, మిత్రాయ నమః, రవయే నమః, భాస్కరాయ నమః. ఇన్ని రకాలుగా మహానుభావుని ఆరాధించే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ఆలయం
కోణార్కలో మనకు దర్శనమవుతుంది. కోణార్కలో ఆ గర్భగుడిలో పడటం, అలాగే అడుసుమల్లి ఈ దివ్యమైనటువంటి విశేషంతో అక్కడ కూడా సూర్యభగవానుని ఆలయం ఉన్నది. అలాంటి అక్కడ కూడా గర్భగుడిలో సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతూ ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటి విశేషంతో పిపిలి హస్తకళలకు నిలయం. మనకు కొండపల్లి ఈ విధంగా కొండపల్లి బొమ్మలు పాటలు కూడా రాస్తారు. ఈ అమ్మాయి ఎలా ఉంది? కొండపల్లి బొమ్మలాగా కులికింది పిల్ల ఓగో అంటారు కదా ఆడవాళ్ళు తలకాయ తిప్పినప్పుడు. ఆ కొండపల్లి బొమ్మలు భలే ఉండే అమ్మాయి. కొండపల్లి బొమ్మలాగా కులికింది పిల్ల, వయ్యారపు నడకలతో వచ్చే పడుచు పిల్ల. ఆ నడుములు అలా కదులుతూ ఉంటాయన్నమాట కొండపల్లి బొమ్మలకి. అలాగే నడుమును కదిల్చినప్పుడు, తలకాయ తిప్పుతున్నప్పుడు అలా బొమ్మలు అంటారు. అలాగే హస్తకళలకు మనకు కూడా అంతే. కొన్ని చోట ఇప్పుడు బందర్ ఉన్నది, కలంకారీ, అలాగే పొందూరు ఉన్నది, ఖద్దర్. మన భారతదేశంలో అత్యద్భుతమైనటువంటి కళలకు నిలయమై ఆనంద పారవశ్యంతో హస్తకళలకు నిలయమైనటువంటి అద్భుతమైనటువంటి చేతితో తయారు చేస్తారు. పూర్వకాలంలో అన్ని గంటలు కానీ, మనం సంధ్య వార్చుకునేటువంటి గ్లాసులు కానీ, దేవతా ప్రతిమలు కానీ, ఎన్ని రకాల మన వాళ్ళు కళాకారులు శిల్పాలు కానీ, అలాంటి అద్భుతమైనటువంటి కళాఖండాలు మనకు దర్శనమిచ్చేటువంటి చోటు పిపిలి. దాన్ని కూడా మనం చూడొచ్చు. అలాగే సాంప్రదాయ కళల గ్రామం అంటారు దాన్ని. అలాగే సఖీ గోపాల్ ఆలయం మనకు కనపడుతుంది. అన్నిటికంటే ప్రత్యేకించి ఇంకా గొప్పది జగన్నాథ ఆలయం పూరి. అక్కడ సుభద్ర బలరాముడు అలా సముద్రంలో నుంచి కొట్టుకొస్తారట. ప్రాణ ప్రతిష్ఠ ఉంటుంది అక్కడ, ప్రాణంతో ఉంటాడు దేవుడు. అందుకని జగన్నాథ రథ చక్రాలు, జగన్నాథుని యొక్క రథం కుండలతో అలా నివేదన చేసి అందరూ తింటారు. అలాగే చక్రవర్తులు అనేవాడు కూడా చీపురు కట్ట పట్టుకొని, నేను భగవంతుని దగ్గర సేవకుణ్ణే, దేశానికి చక్రవర్తినైనా అని ఆ చక్రవర్తి కూడా చక్కగా అలా చేస్తారు. ఆ కృష్ణ భగవానుని ఆరాధిస్తారు. కృష్ణ, హే కృష్ణ, జగన్నాథ 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 అని ఆదరిస్తారు. మహానుభావుడైనటువంటి కృష్ణయ్య నీవే గొప్ప దేవుడవు నాట్యం చేస్తారు. కృష్ణయ్య నీవే గొప్ప దేవుడవు, శ్యామా నీవే గొప్ప దేవుడవు. దీనులైనటువంటి వారిని కాపాడతావు, రక్షిస్తావు నువ్వు. దీనుల పాలిటి దైవము లాంటి వాడివి నీవు. అలాంటివి వాడివి నా మొర వినలేవా అని ప్రార్థిస్తారు స్వామిని. దీనులను రక్షించేటువంటి నీవు నా మొర వినవా? ఎందుకని? నీవు గొప్ప దేవుడవు, ఎందరెందరినో కాపాడినటువంటి వాడివి, శ్రీకృష్ణ యదుభూషణ అని ఆ ప్రార్థించి ఆ జగన్నాథుని యొక్క దివ్యమైన ఆ ఆలయం మీద జెండా ఎగరేస్తారు. స్వయంగా వెళ్ళి దానికొక అక్కడ పైన ఒక చక్రం ఉంటుంది, సుదర్శన చక్రం. ఆ సుదర్శన చక్రానికి అభిషేకం చేస్తారు. దాన్ని చూడాలి. ఆ దివ్యమైనటువంటి వైభవాన్ని కన్నులార సందర్శించి ఆ జగన్నాథుని యొక్క ఆనందాన్ని పొందాలి. అందుకని ఆ కృష్ణ పరమాత్మ నామాన్ని వింటూ నాట్యం చేస్తారు. మధురం 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 అధరం మధురం వదనం మధురం. ఇది భక్తి పారవశ్యంతో. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం మధురాధిపతే అఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం 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 మధురం. ఆనందంతో ఆ కృష్ణ భగవానుని చూస్తూ పులకితులైపోతారు. దీనబాంధవుడవు నీవు. ఆ బలరామ సుభద్ర శ్రీకృష్ణ భగవానుల యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొందే అద్భుతమైనటువంటి నిలయం. అలాగే చిలక సరస్సు చాలా బాగుంటుంది. మనకు కొల్లేరు సరస్సు ఉందిగా. సరస్సులు కొన్ని పెద్దవి ఉన్నాయి మన భూమిలో.
మన ఆంధ్ర భూమిలో కూడా ఉన్నది. కొల్లేరు సరస్సు, అలాగే ఈ ఒరిస్సాలో చిలకా సరస్సు కొంగలతో జలపక్షులు తక్కడ 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 తక్క కొట్టుకుంటూ ఉంటాయి. ఆ తడిసినటువంటి రెక్కలతో ఊగుతున్నప్పుడు కికిక్ 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 అని అరుస్తూ ఎగురుతున్నప్పుడు అందరూ ఆ సుందర దృశ్యాన్ని అలా చూస్తూ దేహాన్ని మర్చిపోయే అద్భుతమైనటువంటి సన్నివేశాలను తిలకించండి. ఆర్వి ట్రావెల్స్ ద్వారా తరించండి. స్వస్తి. గురుగారు కళ్ళకి కట్టినట్టుగా ఎంత అందంగా వివరించారో గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదా, వింటుంటేనే ఇంత ఆనందంగా ఉందంటే అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే ఇంకెలా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ కూడా వెళ్ళి దర్శించుకోవాల్సిన ప్లేసెస్ ఇవన్నీ కూడా ఆర్వి ట్రావెల్స్ వారు మనకి ఎంచక్కా అందుబాటు ధరల్లో, తక్కువ ధరల్లో మనకి ట్రావెల్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, అకామిడేషన్ కానివ్వండి, అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. సేఫ్గా మనల్ని తీసుకొచ్చే బాధ్యత వాళ్ళది. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థ మనందరికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా తీర్థయాత్రలను దిగ్విజయంగా నిర్వహిస్తున్న సంస్థ. కింద మనకి స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే చక్కగా మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తారు. మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి ఈ ప్లేసెస్ అన్నిటిని కూడా విజిట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు.